ఇది కష్టమే. మళ్ళీ ఏమైందిరా నీకు? భగవద్గీత శ్లోకాలు చదివి అర్థం చేసుకోవడం కష్టంగా ఉందిరా. ఓ పని చేద్దాం, నీ సిరీస్లో ఇప్పటికి 7 శ్లోకాలు అయిపోయాయి కదా, దాని కంటిన్యూషన్గా ప్రతి వీడియోలో కొన్ని శ్లోకాలు డిస్కస్ చేసుకుందాం. ఏమంటావు? ఓకే, ఈ వీడియోలో ఎన్ని శ్లోకాలు డిస్కస్ చేద్దామో చెప్పు. ఫస్ట్ చాప్టర్లోనే 8, 9, 10 శ్లోకాలు చదువుతాను, ఎక్స్ప్లెయిన్ చేయి. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ అన్యే చ బాహవాః శూరా మదర్దే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణా సర్వే యుద్ధ విశారదాః అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం సిదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యునితో తన పక్షంలో ఉన్న పరాక్రమవంతులైన యుద్ధ వీరుల గురించి వివరిస్తున్నాడు. ఓ గురుదేవా, మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, పూరి శ్రవుడు వీరందరూ యుద్ధంలో అజేయులు. ఇంకా జయద్రథ, శల్య, కృతవర్మ లాంటి వారు తమ ప్రాణాలను సైతం ఒడ్డి నా కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటుపక్క అపరిమితమైన మన కౌరవ సైన్యాన్ని రక్షిస్తున్నది అనుభవజ్ఞుడైన భీష్మ పితామహుడు. అటుపక్క పరిమితమైన పాండవ సైన్యాన్ని రక్షిస్తున్నది ఓదరుబోతు, తిండిబోతు అయిన భీమసేనుడు. కాబట్టి యుద్ధంలో మన విజయం అనివార్యం అని దుర్యోధనుడు విర్రవీగుతున్నాడు. కానీ ఇక్కడ భీష్మునికి పాండవుల మీద ఉన్న ప్రేమ కురుక్షేత్రంలో మనస్ఫూర్తిగా యుద్ధం చేయనివ్వదు. భీష్ముడు పాండవులకు, కౌరవులకు ఇద్దరికీ తాతగారే, ఇద్దరి క్షేమం కోరేవాడే. కానీ హస్తినాపుర రాజ్యం పట్ల, కౌరవుల పట్ల ఉన్న నిబద్ధత కౌరవ పక్షాన యుద్ధం చేసేలా చేసింది. ఎవరైనా యుద్ధం చేస్తే గెలుపో ఓటమో దక్కుతుంది, కానీ భీష్మునికి మాత్రం ఇవి రెండూ దక్కుతాయి. ఒరే, నేను ఒకటి అడుగుతాను చెప్పరా. భీష్మ పితామహుడు లాంటి పరిస్థితే మహాభారతంలో ఇంకొకరి పరిస్థితి కూడా. ఇంతకీ ఎవరతను? ఎవరబ్బా? తెలీదురా. తెలీదా? వీడికి తెలీదంట. మీకు తెలిస్తే కామెంట్ బిలో. హరే కృష్ణ.